మామ ఈరోజైతే మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశాననమాట ఈ వీడియోలో. ఓకేనా? కామెంట్ చేసినారు చాలామంది కూడా అడిగారనమాట. సో ఎంత వస్తుంది, ఏం చేయాలి, ఎలా అనేసి. ఓకే, దానికైతే మొత్తం అయితే డీటెయిల్గా 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఫస్ట్ మనము పోర్టర్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేసి అడిగారనమాట. సో పోర్టర్లో ఎలా జాయిన్ అవ్వడం అంటే ఎక్కడ ఆఫీస్కి ఏమీ పోయే పని లేదు. గూగుల్ ప్లే స్టోర్లో పోయేసి పోర్టర్ పార్ట్నర్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని మనకి డాక్యుమెంట్స్ 4-5 కావాలన్నమాట. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్, తర్వాత బండి లైసెన్స్, మన డ్రైవింగ్ లైసెన్సు, బండిది ఆర్సీ ఉంటే అప్లోడ్ చేసినామంటే ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ అయిన తర్వాత 700 అయితే డబ్బులు అయితే పే చేయాలన్నమాట. ఆన్లైన్లో గూగుల్ పే, ఫోన్పే ద్వారా పే చేసుకోవచ్చు, యూపీఐ పేమెంట్. సో పే చేసిన తర్వాత వాళ్ళైతే వెరిఫికేషన్ చేయడానికి 4 నుండి 5 రోజులు అయితే తీసుకుంటారనమాట. వెరిఫికేషన్ అయినాక మనకు అక్కడ యాప్లో మనమైతే చూసుకోవచ్చు. సో అయిన తర్వాత మనమైతే ట్రిప్లు అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో స్టార్ట్ చేసిన తర్వాత ట్రిప్లు అయితే నార్మల్గా వస్తాయన్నమాట. అక్కడ ట్రైనింగ్లో అన్నీ చూపించింటారు కదా, ట్రైనింగ్ అయిపోతుంది. సో దాని ద్వారా మనకైతే ఈజీగా అయితే తెలిసిపోతుంది అనమాట. సో అదైన తర్వాత వచ్చేసి మనకి కిలోమీటర్కి ఎంత ఇస్తారనేసి చాలామంది అడిగారు అనమాట. సో 1 కిలోమీటర్కి అయితే నార్మల్గా మనకి 12 రూపీస్ నుండి 20 రూపీస్ వరకు అయితే పోర్టర్లో అయితే వస్తుందన్నమాట. సో మెటీరియల్ ఇస్తారు కదా, వచ్చేసి అన్నీ కూడా చిన్నవే అనమాట. 20 కేజీల లోపల చిన్న చిన్న బాక్సులు పార్సల్ చూసి తీసుకోవాలన్నమాట మనము. సో కొంతమంది ఏం చేస్తారంటే కకృతిపడి ఆటో లేదా పెద్ద పెద్ద ట్యాక్సీ బుక్ చేసేది పోయేసి 2 వీలర్ బుక్ చేస్తారనమాట, డబ్బులు ఆదా చేసుకునేకి. సో మనం ఏం చేస్తాము, డబ్బులు వస్తుంది కదా ఎలాగో అయితే తీసుకుంటే చేసేవాళ్ళు చేస్తారనమాట, తీసుకోపోవచ్చు అనమాట కష్టపడి. కాకపోతే ఏమంటే కొంచెం రిస్క్ అనమాట. బెంగళూరులో కదా, నార్మల్ ట్రాఫిక్ లేకపోతే అయితే తీసుకోపోవచ్చు అనమాట. ట్రాఫిక్ ఉంటే మాత్రం కొంచెం రిస్క్ చేసి అయితే తీసుకోపోవాలన్నమాట. సో ఇంకోటి వచ్చేసి పోర్టర్ చేస్తూ బైక్ ట్యాక్సీ చేయడం ఎలా. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనకు ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లో రైడ్ వచ్చింది అనుకోండి, బైక్ ట్యాక్సీలో ఐటమ్ చూడండి ఇలాంటి పెద్ద పెద్దవి ఇస్తే మాత్రం మనకైతే కుదరదు అనమాట. సో మామ చిన్న చిన్న పార్సల్ వచ్చినప్పుడు డిక్కీలో అలా జోబులో పెట్టుకుంటాం కదా డాక్యుమెంట్స్, అలాంటివి అయితే మీరైతే వీడియోలో అయితే ముందైతే చూసింటారు అనమాట. ఇలాంటివి అయితే ఇచ్చినట్లయితే ముందర అయితే పెట్టుకునేసి, సో మనమైతే బైక్ ట్యాక్సీ ఉంటుంది కదా, 3-4 యాప్లు ఉన్నాయన్నమాట బైక్ ట్యాక్సీ కూడా. ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటివి అయితే ఆన్ చేసి పెట్టుకోనాలా. సో సేమ్ రూట్ కాకపోయినా కూడా 1 కిలోమీటర్ ముందు వెనక అలా ఉంటే ఆన్ చేసుకొని తీసుకొని పోవచ్చు అనమాట. సో మనకి దీంట్లో వచ్చింది ప్లస్ దాంట్లో 10 కిలోమీటర్లు అంటే 100 రూపాయలు వస్తుంది, కలిసి వస్తుంది అనమాట మనకి. సో పెట్రోల్ కానీ ఏదైనా కానీ ఉంటే సేవ్ అవుతుంది అనమాట, మనకి కొంచెం లాభం అయితే అవుతుంది. అర్నింగ్స్ అయితే మనకి తొందరగా అవుతాయి అనమాట. సో పోర్టర్ ఏమంటే కొంతమంది వచ్చేసి అర్జెంట్ ఉంటుంది, తొందరగా రమ్మని చెప్తారు. కొంతమంది అయితే ఏమీ అడగరు అనమాట, లేట్ అయినా కూడా. సో అలాంటివి మనం చూసుకొని కొంచెం తీసుకొని పోతే ఏం పర్లేదన్నమాట. సో ఒక్కోసారి ఏమైందంటే పెద్దవి ఇస్తారు కదా, సో రిస్క్ లేదు పెట్టుకోపోవచ్చు అనేటివి ఏం అడగాలంటే మనము కొంచెం ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఇస్తారు, లేదంటే లేదు అంటారు. ఓకే అనేసి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి మనది వచ్చేసి మామ ఎలక్ట్రికల్ వెహికల్ కంప్లీట్లీ ఇంటి దగ్గర అయితే ఛార్జ్ చేసుకుంటాము. సో ఒకసారి ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకొని బయటకు వస్తుందంటే ఆరంగా మంది 1000 రూపాయలు అలా అయిపోతుంది అనమాట. 1100, 1200 అయితే అయిపోతుంది. ఎలా అంటే అదే పోర్టర్ ప్లస్ బైక్ ట్యాక్సీ అనమాట. మధ్యలో 1-2 రైడ్లు తగిలితే కూడా బైక్ ట్యాక్సీ 200-300 ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో ఇది ఒక 800-900 అలా చేసుకొని